అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అచ్చంగా ఓ బిజినెస్ మ్యాన్. అందులో సందేహమే లేదు. తనతో మంచిగా ఉన్నారా, ఏదైనా చేసేస్తానంటాడు. చేస్తాడో చేయడో పక్కన పెడితే మాటల వరకు కోటలు దాటించేస్తాడు. ఆయన చెప్పినట్లు వినలేదంటే మాత్రం ఇక చుక్కలు చూపించడానికి రెడీ అవుతాడు. భారత్ మా ముఖ్యమైన భాగస్వామి అంటూ తాజాగా ఆయన చెప్పిన మాటే అందుకు నిదర్శనం. అకస్మాత్తుగా ట్రంప్ భారత్ పట్ల ఇంత సానుకూల వైఖరి ప్రకటించడానికి కారణమేంటి? లెట్స్ వాచ్. భారత్ మాకు ముఖ్యమైన భాగస్వామి. ట్రంప్ టోన్ పూర్తిగా మారిపోయిందేం? రష్యా ఆయిల్ కొనుగోళ్లకి అనుమతిపై తాజా క్లారిటీ. భారత్కు 30 రోజుల గడువు. ప్రపంచ ఆయిల్ మార్కెట్ పై ఒత్తిడి తగ్గించేందుకేనన్న ట్రంప్. గల్ఫ్ వారు నేపథ్యంలో ప్రపంచ దేశాలకు ఆయిల్ సంక్షోభం నెలకొనగా భారత్ కి మాత్రం సడలింపులు ఇవ్వడంపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. భారత్ మాకు ముఖ్యమైన భాగస్వామి, అందుకే రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో 30 రోజుల పాటు వెసులుబాటు కల్పించాం అని చెప్పుకొచ్చారాయన. పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఆయిల్ మార్కెట్ పై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే మరి ఇతర దేశాలకు కూడా ఇదే తరహా వెసులుబాటుపై స్పందించలేదు. కానీ ట్రేడ్ డీల్ తర్వాత భారత్ పట్ల అమెరికాలో వచ్చిన మార్పుగా చూడాలి. దానికంటే ట్రంప్ బిహేవియర్ చేంజ్ ఇది అనేది ఎక్కువ మందికి తెలిసిన విషయం. అమెరికా ఆంక్షల కారణంగా సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ క్రూడ్ ఆయిల్ షిప్మెంట్లను భారతీయ రిఫైనరీలు కొనుగోలు చేసేందుకు ఈ 30 రోజుల గడువు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి సమీపంలో భద్రతా కారణాల రీత్యా ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉండడంతో అమెరికా నిర్ణయం భారత్కి మేలు చేసేది. ట్రంప్ మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో కొరత రాకుండా ఉండేందుకు ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. మరి ఇతర దేశాలపై కూడా ఇలానే ఆంక్షలు ఎత్తివేస్తే అది ఇంకా రిలీఫ్ అయ్యేది. అయితే కేవలం తన మాట విననప్పుడు సుంకాలు బాదడం ట్రంప్ నైజం. మన విషయంలోనూ కొద్ది రోజులు ట్రేడ్ డీల్ కుదిరింది కాబట్టే ఈ తరహా వెసులుబాటు కల్పించారే కానీ లేకపోతే ఆయన వైఖరి ఎవరికీ తెలియంది కాదు. అయితే ఈ కొనుగోళ్లతో రష్యాకు కొత్తగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండదని ట్రంప్ చెప్పడమే వింతగా ఉంది. ప్రస్తుతం సంక్షోభంలో రష్యా క్రూడ్ ఆయిల్ ని ఎలా విక్రయిస్తుందన్నది ఇంకా తేలలేదు. కానీ తనతో మంచిగా ఉంటే ఎలాంటి తాయిలాలు ఇస్తానో చెప్పేందుకు ట్రంప్ విసిరిన పాచికగా ఈ అంశాన్ని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సందర్భంలోనే ఆయన ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోనూ ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, పరిస్థితి త్వరలోనే సర్దుబాటు అవుతుందని చెప్పడమే ట్రంప్లోని అసలు వ్యాపారవేత్తకి నిదర్శనం. సంక్షోభం నడిచినన్ని నాళ్లు అమెరికా ఆయిల్ కంపెనీలకే పండగ అని చెప్పాలి.